గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 76. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్. అలాగే నిత్య, రేపు కాల్ చేసి చెప్తానులే, నువ్వు భయపడకు అంటూ తనకి తినిపిస్తాడు దేవ్. అర్జున్, నువ్వు కూడా తినవా అని అడుగుతుంది సిరి. మీరు తిన్నాక నేను తింటాను అంటూ దేవ్ తనకు తినిపిస్తూ ఉండగా అప్పుడే రిషి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అందరూ షాక్తో చూస్తూ ఉంటే అతను ఎవరు అని సిరి చూస్తూ ఉంటుంది. వస్తూనే డైరెక్ట్గా సిరి దగ్గరికి వెళ్ళి తన చెంపలపై చేతులు వేసి ఏడుస్తూ, ఎలా ఉన్నావురా, అసలు మళ్ళీ కనిపిస్తావనుకోలేదు, నిన్ను మరొకసారి చూస్తాను అనుకోలేదు, నీకోసం మేమందరం ఎంత తప్పించామో తెలుసా, నువ్వు దూరం అయ్యాక కానీ నాకు దేవ్ విలువ తెలిసి రాలేదు, నీ విషయంలో జీవితాంతం నన్ను నేను నిందించుకుంటూ బతికేవాడిని సిరి, బట్ నీకేమీ కాలేదు, ఆ ఆదిల్ గాడిని అంటూ ఉండగా వెంటనే దేవ్, రిషి, షీఈస్ నాట్ నార్మల్, ఇప్పుడు అవన్నీ మాట్లాడకు అని అరుస్తాడు. వచ్చిన వ్యక్తి తనని సిరి సిరి అంటుంటే తనకి ఏవేవో డౌట్లు వచ్చేశాయి. బ్లైండ్ గా రిషిని, ఆ తర్వాత దేవ్, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంది సిరి. సారీ నిత్య, తను నా ఫ్రెండ్ రిషి వాళ్ళ సిస్టర్ కూడా నీలాగే ఉంటుంది, సో నిన్ను అంటుండగా, మరి సిరి అర్జున్ దేవ్ రాజ్పుత్ ని వైఫ్ అని చెప్పావు కదా అని అడుగుతుంది మెల్లిగా. ఎస్ నిత్య, నా వైఫ్ వాళ్ళ అన్నయ్య తను, ఫ్రెండ్ చెల్లెల్ని చేసుకున్నాను. బట్ రిషి, సరిగ్గా చూడు, తను సిరి కాదు కాదు అని చెప్పమన్నట్లుగా సైగ చేశాడు రిషికి దేవ్. వెంటనే రిషి, సారీ అండి, నేను మా సిస్టర్ అనుకున్నాను, బయట నుంచి వచ్చాను కదా, క్లియర్గా కనపడలేదు మీరు, సారీ అగైన్ అంటాడు. కానీ రిషి మాటలు సిరి మనసులో ముద్రపడిపోయాయి. ఆ రోజు గుడిలో రాధికా జయదేవ్ అని పేరు చెప్పాను, అర్జున్ తన పేరు అర్జున్ దేవ్ రాజ్పూత్ అని చెప్పాడు, ఇంకా తన భార్య పేరు సిరి అర్జున్ దేవ్ రాజ్పూత్ అని చెప్పాడు. ఎక్కడికెళ్ళినా ఈ రాజ్ దేవ్ సిరి అని వినిపిస్తుంది. వాళ్ళు సరే, మరి గుడిలో నేనెందుకు చెప్పాను, ఎందుకు అర్జున్ని చూస్తే నా మనిషిలా అనిపిస్తుంది, ఒక స్ట్రేంజర్ కోసం ఇంత కేర్ ఎవరైనా తీసుకుంటారా, ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారా, నో, వీళ్ళేదో దాస్తున్నారు. కానీ ఒకటి మాత్రం క్లియర్, వీళ్ళు నాకు హాని తలపెట్టరు, వీళ్ళ మాటల్లో చూపుల్లో క్యారెక్టర్లో మంచి మాత్రమే ఉంది, బట్ వీళ్ళు దాస్తున్న విషయాన్ని నేను కనిపెట్టాలి అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది సిరి. నిత్య, పదండి రూమ్కి, పాలు తాగి మెడిసిన్ వేసుకోవాలి అంటాడు దేవ్. ఓకే అంటూ ముందుకు కదులుతుంది. రిషి బాబా, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది మారియా. సిరి బాగానే ఉందన్న విషయం నాకు ఎవరూ చెప్పలేదు, ఇప్పుడు అజిత్ చెప్పాడు, నాకు తెలుసు అనుకొని అంటాడు రిషి. సారీ బాబా, అయితే ఇది దేవ్ బాబా నిర్ణయం, సిరిని వెతికి తీసింది తానే, నీకు చెప్పలేదని తప్పుగా అనుకోకు, నువ్వు తొందర పడతావనే భయం, ఇప్పుడు కూడా మేమందరం పరాయి వాళ్ళమన్నట్టుగా తనకి తెలుసు, ఇంకా ఏ విషయం తెలియదు సిరి పాపకి అంటుంది. మళ్ళీ రిషి తప్పుగా అనుకుంటాడని మారియా. పర్వాలేదు మారియా, దేవుని తప్పుగా అర్థం చేసుకునే రిషి ఇప్పుడు లేడు, తను ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది, నిజమే నాకు తొందరపాటు ఎక్కువ, అందుకే నాకు చెప్పలేదు, బట్ సిరి బతికే ఉందని తెలిసాక ఉండలేకపోయాను, దేవ్ పర్మిషన్ తీసుకోవాల్సింది అన్నాడు రిషి. ఇట్స్ ఓకే రిషి అంటూ వస్తాడు వెనక నుంచి దేవ్. నీవు వచ్చినందుకు నేనేం ఫీల్ అవ్వలేదు, బట్ సిరికి ఇంకే విషయమో తెలియదు, తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎక్కువ కోపం, ఎక్కువ సంతోషం, ఎక్కువ బాధ తనకి కలగకూడదు, అందుకే హైదరాబాద్ తీసుకురాలేదు, అక్కడైతే మళ్ళీ మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చిపోతూ ఉంటారు, ఏదో విషయం తనకి తెలుస్తుంది, తనకేం జరుగుతుందో అని భయపడుతుంది, మనల్ని కూడా నమ్మకపోవచ్చు, అందుకే ఇక్కడే ఉంచేశాను అని. మరియమ్మ, నిన్ను సిరి పిలుస్తుంది వెళ్ళండి అంటాడు దేవ్.
దేవ్ చెయ్యి పట్టుకొని మళ్ళీ సిరి నార్మల్ అయిపోతుందా? డాక్టర్స్ ఏమంటున్నారు? తనకేం ప్రాబ్లం లేదుగా? మనల్ని గుర్తుపడుతుందా ఫ్యూచర్లో అని అడుగుతాడు రిషి. అదే హోప్తో డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. చాలా బాగా రెస్పాన్స్ ఇస్తుంది సిరి. ఒకవేళ తనకి గతం గుర్తుకు రాకపోయినా తను మనతో ఉంది, అది చాలు అంటాడు దేవ్. ఎస్, 100% కరెక్ట్ అని రిషి అనగానే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అంటూ రూమ్ చూపిస్తాడు దేవ్ రిషికి. తను వెళ్ళగానే దీప, నువ్వు కునాల్ డిన్నర్ చేయండి, నేను రిషి తర్వాత తింటాం అంటాడు దేవ్. దీప ఇబ్బంది పడుతుందని ఓకే అంటూ కునాల్ నీ రూమ్ కి డిన్నర్ తెస్తున్నాను అంటుంది దీప. గ్యారంటీగా దీప చేతిలో తన్నులే నాకు అనుకుంటూ తనకి హెల్ప్ చేస్తాడు ప్లేట్లు పట్టుకెళ్లడంలో. రూమ్ లోకి వెళ్ళగానే కునాల్, ఇది నిజమేనా అని అడుగుతుంది దీప. అవును నిజమే అంటాడు ప్లేట్ పట్టుకొని కాసేపు ఆలోచించి. ఎప్పటి నుంచి నేను ఒప్పుకోలేకపోతున్నాను అంటుంది తింటూ దీప. కానీ నేను అబద్ధం చెప్పడం లేదు అంటాడు సీరియస్ గా కునాల్. ఏమో బాబు, నాకు మాత్రం నమ్మకం లేదు అంటుంది దీప. అరే, ఒక్కసారి తప్పు జరిగితే ఎప్పటికీ తప్పి జరుగుతుందా లైఫ్లో? థింక్ పాజిటివ్ దీప అన్నాడు కునాల్. నువ్వు ఎన్నైనా చెప్తావు, ఫేస్ చేసింది నేను అంటుంది దీప. ఇక పైన అంతే మంచి జరుగుతుంది, ఒప్పుకోవచ్చు కదా అన్నాడు కునాల్ దీనంగా. అస్సలు ఒప్పుకోను, ఈ రిషిగాడు మారాడు అంటే నేను నమ్మను. అసలు విషయం ఏంటో బయటపెడుతుంది దీప. అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది రిషి గురించా? కోపంగా అడుగుతాడు కునాల్. మరి నువ్వు దేని గురించి అనుకున్నావు అంటుంది తింటూ దీప. దీప, ఇంత ఇన్నోసెంట్ ఏంటి నువ్వు? లాభం లేదు, ఫస్ట్ మమ్మీ డాడీతో మాట్లాడి ఆ తర్వాత దేవాకి చెప్పాలి. ఈ ట్యూబ్ లైట్ కి ఎంత చెప్పినా అర్థం కాదు అనుకుంటూ ప్లేట్ ఖాళీ చేస్తాడు కునాల్. దేవ్ తినేసి సిరి దగ్గరికి వెళ్తాడు. సాయంత్రం దాకా పడుకున్న సిరికి నిద్ర రాదు. దేవ్ని చూడగానే అర్జున్, మనం పైకి వెళ్దామా కాసేపు చల్లగాలికి అంటుంది. ఓకే ప్రిన్సెస్, మెడిసిన్ వేసుకున్నారా అని అడుగుతాడు దేవ్. ఇందాక మరియమ్మ ఇచ్చింది అని చెప్తుంది. ఓకే అంటూ చేయి పట్టుకొని పైకి తీసుకెళ్తాడు. చుట్టూ పూల ప్లాంట్స్, మధ్యలో బెంచిపై కూర్చున్నారు పక్క పక్కనే. పైన నెల, చల్లటి గాలి వీస్తుంది. చాలా చక్కటి వాతావరణం. అర్జున్ షోల్డర్ పై వాలి పైకి వెన్నెలను చూస్తూ ఉంది సిరి. అలా షోల్డర్ పై వాలగానే నవ్వుతూ తనని ఒళ్ళోకి తీసుకొని అతని లెఫ్ట్ హ్యాండ్ పై ఆమెని తల పెట్టి పడుకోబెట్టుకుంటాడు. సిరి అర్జున్ని చూస్తూ పైకి చూస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా ఇక్కడ అంటుంది. అవును చాలా బాగుంది అంటాడు తన హెయిర్ సెట్ చేస్తూ అర్జున్. నువ్వు ఉండేది ఎక్కడ అర్జున్ అని అడుగుతుంది సిరి. హైదరాబాద్ అంటాడు. మరి నీ వర్క్ అయిపోయాక నువ్వు వెళ్ళిపోతావా అడిగింది. వెళ్ళాలి కదా అన్నాడు. మరి నన్ను మర్చిపోతావా అంది. నో, అసలు మర్చిపోను అన్నాడు. మరి అడుగుతుంది ఏం చెప్పాలో తెలియక సిరి. నాతో వస్తావా? తీసుకెళ్తాను లాలనగా అడిగాడు దేవ్. మరి నాకు గతం గుర్తుకు వస్తే అని అడిగింది. వస్తే రాని, అది పెద్ద ప్రాబ్లమా అన్నాడు. నా వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే మళ్ళీ అడిగింది. నువ్వు నాతో ఉన్నావంటే మీ వాళ్ళతో కాదు, మొత్తం ప్రపంచంతో కూడా గొడవ పడతా అన్నాడు. ఎందుకు అర్జున్? లేచి కూర్చొని అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతుంది సిరి. ఎందుకో తెలీదు, కానీ నువ్వే నా ప్రపంచం అనిపిస్తుంది అనగానే దేవ్ని గట్టిగా హక్ చేసుకుంది సిరి. అంతలోనే మరి మీ భార్యకి ఏమని సమాధానం చెప్తావు అని అడుగుతుంది అలాగే వాటేసుకొని. దేవ్ కళ్ళల్లోంచి వాటర్ కారిపోతున్నాయి. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? తన ప్రాణంగా ప్రేమించిన తన భార్యకి తను సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదు అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు దేవ్. ఏంటి అర్జున్ సైలెంట్ గా ఉన్నావు అంటూ తనని వీడి ఫేస్ చూస్తుంది సిరి. ఏం లేదు నిత్య, నా భార్య దొరికే వరకే కాదు, దొరికిన తర్వాత కూడా నేను నీతో ఇలాగే ఉంటా.
మన స్నేహం ఇలాగే కొనసాగుతుంది అంటాడు కళ్ళు తుడుచుకొని దేవ్. సరే నువ్వు బాధపడకు. నిన్న జరిగిన దాన్ని మార్చలేం. రేపేం జరుగుతుందో తెలీదు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న సమయంలో హ్యాపీగా ఉందాం అంటుంది సిరి దేవ్కే నచ్చజెప్తూ. సిరికి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక సతమతమవుతున్న దేవికి తనే సమాధానం చెప్పడంతో నవ్వుతూ ఓకే బేబీ అంటాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక హాయిగా నిద్రపోతుంది సిరి దేవ్ ఒడిలోనే పడుకొని. జాగ్రత్తగా లిఫ్ట్ చేసి తన రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు. తను పక్కనే ఉన్న సోఫాలో పడుకుంటాడు సిరిని చూస్తూ దేవ్. ఒకవైపు బిజినెస్ టెన్షన్లు, మరొక వైపు అక్క అనురాధ, తన స్నేహితుడు మలిక్ ఇద్దరూ తనకి అపోజిట్ గా మారి తన విషయాలన్నీ బయట పెట్టేశారు. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జర్మనీ పోలీసులకు ఆదేశాలు అందాయి. దాంతో ఆదిల్ ని ఎప్పుడైనా అరెస్ట్ చేసి ఇండియా పంపేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది తెలిసిన ఆదిల్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. తన నెట్వర్క్ పెద్దది, పైగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడంతో ఎలాగో అలా జర్మనీ నుంచి బయటపడి ఇండియాలోకి ప్రవేశించాడు. కానీ ఆదిల్ అక్కడే పెద్ద తప్పు చేశాడు. పాపం ఈ విషయం ఆదిల్ కి అప్పుడు తెలీదు. తెలిసేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.